హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణలో టీజీ టెట్కి ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా మనం ఈ వీడియోని ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా మనం వచ్చేసి ఫీ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ స్టేటస్ ఉంటుంది. తర్వాత నో యువర్ జనరల్ నెంబర్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనం జనరల్ నెంబర్ తెలుసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ అనేది చేయవలసి ఉంటుంది. తర్వాత మనం ప్రింట్ అప్లికేషన్ ద్వారా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెట్ లాస్ట్ టైం రాసిన టెట్ యొక్క రిజల్ట్ చూసుకోవచ్చు అండ్ ఓల్డ్ టెట్ యొక్క రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. సో మనం ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ వచ్చేసి అప్లికేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మనం వచ్చేసి ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను అప్లికేషన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా ఫీ పేమెంట్పై క్లిక్ చేసి ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మన యొక్క ఆధార్ నంబరు, తర్వాత మన ఎస్ఎస్ మెమోలో ఉండే విధంగా ఇక్కడ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత మన మెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇది కూడా వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మన మెమోలో ఉండే విధంగా డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డ్యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ ఎస్ అని పెట్టుకోవాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 and 2. సో ఇది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యారీ వర్కింగ్ టీచర్ అయితే ఎస్ అయితే ఎస్, లేకుంటే నో అయితే నో. సో ఇక్కడ పర్సింగ్గా ప్రజెంట్ పాస్ అనేది ఉంటుంది. ఇక్కడ పాస్ అయితే పాస్ చేయండి, పర్సింగ్ అయితే పర్సింగ్. సో ఇక్కడ గైడ్లైన్స్ అనేది మీరు చదువుకున్నారా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీ పేమెంట్ షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చాని ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న డిక్లరేషన్పై క్లిక్ చేయండి. సో డిక్లరేషన్పై క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్పై క్లిక్ చేస్తే మన పేమెంట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పేమెంట్ చేసుకొని నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ జరుగుతుంది. తర్వాత మనం అప్లికేషన్ అండ్ సబ్మిషన్పై క్లిక్ చేసి ఇక్కడ జనరల్ నెంబర్ పేమెంట్ ద్వారా వచ్చింది కాబట్టి పేమెంట్ చేయండి. సో జనరల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్, మనం ఈరోజు పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు డేట్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఏ రోజు చేసిన పేమెంట్ అయితే ఆ రోజు డేట్ ఎంటర్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ప్రొసీడ్పై క్లిక్ చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మన అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మనం ఇంతకుముందు మేము నేము ఎంటర్ చేసాం కాబట్టి ఎంటర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మదర్ నేమ్ అండ్ నెక్స్ట్ మన ఆధార్ నంబర్, జెండర్ అని చెక్ చేసుకుని తర్వాత మన క్యాస్ట్ ఏది ఉందో ఆ క్యాస్ట్ పై ఎంటర్ చేసి సో మన మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ సో ఆర్ యూ డిజబిలిటీ పర్సన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మెమోలో ఉండేది ఎంటర్ చేసి ఇక్కడ సెకండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేయాలి. సో తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మన యొక్క కమ్యూనిటీ డీటెయిల్స్, అంటే మనం ఉండే అడ్రస్. సో ఇక్కడ హౌస్ నెంబర్ అండ్ విలేజ్ ఎంటర్ చేసి తర్వాత మండల్ ఎంటర్ చేసి తర్వాత డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి తర్వాత స్టేట్ ఎంటర్ చేయండి. సో స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క పిన్ కోడ్, విలేజ్ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మన ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనం ఇంతకుముందు దాంట్లో పేపర్ 1 పెడితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పేపర్ 1, పేపర్ 2 పైన చూపిస్తాను. సో ఇక్కడ లాంగ్వేజ్, మన పేపర్ 1కి లాంగ్వేజ్ ఏది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క క్వశ్చన్ పేపర్ 2 ఉంటుంది కాబట్టి 2 అది ఇంగ్లీష్ అండ్ తెలుగులో పెట్టి తెలుగు ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం పేపర్ 1కి ఏది ఇంటర్, బిఎడ్, డిఎడ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ 1 సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మన యొక్క పేపర్ 2 దీనికి బిఎడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి సో పేపర్ 2కి బిఎడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 2 అని కనిపిస్తుంది. ఇక్కడ మన యొక్క బీఎడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ బీఏనా, బీఎస్సీ చూసుకొని బీఎడ్ పర్సంటేజ్ చూసుకొని ఎంటర్ క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం అప్లై చేసేది పేపర్ 2కి మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
సో నెక్స్ట్ ప్రొఫెషనల్ కొరియర్స్, దీనికి మనం బీఎడ్ ఎక్కడ చేసామో ఆ బీఎడ్, డిఎడ్ చేస్తే డిఎడ్, దానికి సంబంధించిన కాలేజ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ కాలేజు బీఎడ్ డిఎడ్ కాబట్టి ఇక్కడ డిఎడ్ ఏ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ బీఎడ్కి సంబంధించిన కాలేజ్ గవర్నమెంట్ ప్రైవేట్ అని చూపిస్తుంది, కాలేజ్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మన యొక్క 10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ అనే డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 1st నుంచి 7th వరకు మనం ఏ విలేజ్లో, ఏ డిస్ట్రిక్ట్లో, ఏ స్కూల్లో చదువుకున్నామో ఇక్కడ జాగ్రత్తగా ఫిలప్ చేసుకొని మన యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో లోకల్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ మీరు ఇంతకుముందు రాసిన వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఎంటర్ చేసి ఇక్కడ ఎస్ అని పెట్టిన వెంటనే మన యొక్క లాస్ట్ టైం రాసిన డీటెయిల్స్ అన్నిట్లో ఏదో ఒక మంచి హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టెస్ట్ సిటీ రీజనల్ క్యాండిడేట్ డీటెయిల్స్, సెంటర్ డీటెయిల్స్ అంటే మన యొక్క ఎగ్జామ్ అనేది ఎక్కడ అనేది మనం రాసుకోవాలనేసి ఉంటుందో ఇక్కడ మనం సెలెక్ట్ చేసే ప్రిఫరెన్స్ విధంగా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మొత్తం 16 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కాబట్టి 16 డిస్ట్రిక్ట్స్ చేసుకున్న తర్వాత మన ఫోటో సిగ్నేచర్ అనేది ఎంటర్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సో ఫోటో సిగ్నేచర్ అనేది ఫస్ట్ ఫోటో, అది కూడా లెస్ దెన్ 200 KB తర్వాత ఉండాలి. తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసేసి కింద కనిపిస్తున్న డిక్లరేషన్పై క్లిక్ చేయండి. సో డిక్లరేషన్పై క్లిక్ చేసిన వెంటనే మన యొక్క డిక్లరేషన్ క్లిక్ చేసి కింద యొక్క ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూలో మన యొక్క డీటెయిల్స్ అనేది మొత్తం షో కావడం జరుగుతుంది. ఈ ప్రివ్యూలో ఒకసారి చెక్ చేసుకొని మనం తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మన యొక్క సబ్మిట్ అయిన జనరల్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ సక్సెస్ యాక్సెప్టెడ్ అని వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ తీసుకొని ఈ ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని సో ఈ విధంగా మన అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఎలాంటి మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అప్లికేషన్ యొక్క లింకు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకొని ఈ అప్లికేషన్ అనేది చేసుకోండి.